शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ప్రాణాలు తీసే అందగత్తి. మీకన్నీ బాగా తెలుసు మంత్రి గారు. ఎన్నో ఏళ్లుగా నేను ఈ పార్టీకి ఫండ్ ఇస్తూ వస్తున్నాను కదా, ఇంకా కూడా నేను ఇస్తూనే ఉంటా. భాను సింగ్ ఉన్నంత వరకు పార్టీలో ఫండ్ సమస్యలు ఎప్పటికీ రావు. కానీ ఒక విషయం, ఈసారి రాజ్యసభ సీటు నాకు ఇప్పించండి. జీవితంలో నేను ఎంతో డబ్బు సంపాదించాను, ఇప్పుడు పవర్ కావాలి. సరేనా? ఢిల్లీకొచ్చి మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం. సార్, ఒక అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది. ఎవరా అమ్మాయి? తెలీదు, కానీ మిమ్మల్ని కలవాలని అప్పటి నుంచి అనుకుంటుంది. సరే, తన్ని లోపలికి పంపించు. సరే. నమస్తే సార్. ఎవరు నువ్వు? నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు? సార్, నా పేరు మోహిని. చెప్పాలంటే నేను వంట చేస్తాను. పని కోసం వెతుకుతున్నాను. ఈ సిటీకి కొత్తగా వచ్చాను. మీ ఇంటికి వంట మనిషి కావాలని నేను విన్నాను, అందుకనే బయలుదేరొచ్చాను. నీ పేరు చాలా అందంగా ఉంది, మోహిని. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే నిన్నే ఒక కుక్కుతో మాట్లాడాం. సార్ ప్లీజ్, మీరు మర్చిపోకూడదు. నాకు పని చాలా అవసరం. నేను మీకు ఏది తక్కువ చెయ్యను సార్. నాకు అన్ని వంటలు బాగా తెలుసు. ఇండియన్, చైనీస్, వెజ్, నాన్ వెజ్ నేను అన్నీ వండుతాను. మీకు ఒకటి తెలుసా, నేను ఎక్కడ వంట చేశానో అక్కడంతా వేళ్లతో నాక్కుని నా వంట తినేవారు. ప్లీజ్ నన్ను పెట్టుకోండి. సార్ ప్లీజ్ నన్ను పనిలోకి పెట్టుకోండి. నువ్వింతగా బతిమలాడుతుంటే నేను మాత్రం వద్దని ఎలా చెప్పగలను? నిన్ను నేను ఉంచుకుంటాను. హ్యాపీ? థ్యాంక్ యూ సార్. చెప్పాలంటే నాకు కూడా వేళ్ళు చప్పరిస్తూ తినడమంటే చాలా ఇష్టం. కానీ వేలు వేరే వాళ్ళదై ఉండాలి, అప్పుడే రుచి బాగా అదిరిపోతుంది. దిలీప్, మోహిని తీసుకెళ్ళి మన వంటగదిని చూపించు. సరే సార్. థ్యాంక్ యూ. అభిషేక్, ఏ డ్రెస్ అందంగా ఉంది? అభిషేక్, చాలాసేపటి నుంచి నేనే పిలుస్తున్నాను. పార్టీకి రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పు. ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో?
చాలాసేపటి నుంచి టెన్షన్ కొనిచ్చున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చుగా. నువ్వు నా భర్త కాదా చెప్పు. ఆరోహి, ఐఎమ్ సారీ, నోట్స్ రాసుకోవడంలో బిజీ అయ్యా. ఇక చూడు, అన్ని డ్రెస్సులు అందంగానే ఉన్నాయి, నువ్వు ఏమైనా వేసుకో. నీకు నీ దగ్గర మాట్లాడడమే వేస్ట్. ఒక పని చెయ్యి, తల తీసి కింద పెట్టి నోట్స్ రాయి. ఆరోహి, ఎందుకని అనవసరంగా కోప్పడుతున్నావు? నీకే తెలుసు కదా నాకు ఇంకొక నెలలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందని. అలాగే నా దగ్గర ఇప్పుడు టైం లేదు అసలు. అందువల్ల చదువుకోవడంలో ఫోకస్గా ఉన్నా. భార్య కంటే నీకు చదివే ఎక్కువైపోయింది కదా. చదువుకోవాలనుకున్నావు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నా? చాలా సార్లు నేను బాధపడ్డాను. నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆరోహి, ప్లీజ్ శాంతంగా ఉండు. అన్నిటికీ డ్రామాని సృష్టించుకు. ఇక్కడ నేను డ్రామా చేస్తున్నానా? నువ్వే డ్రామా చేస్తున్నావు. మన బంధం కూడా అలాగే ఉంది. కోడలు సరిగ్గానే చెప్తోంది. ఎప్పుడు చూసినా చదువు చదువు అని చెప్పి నీ వివాహ జీవితాన్ని నువ్వెందుకు నరకం చేసుకుంటున్నావు? అరే, ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చెయ్యి. భార్యని సరిగ్గా చూసుకోవటం చేత కాదు, కానీ ఇవాళ కొడుక్కి అడ్వైస్ ఇస్తున్నాడు. అభిషేక్, నానా, మీరు అరుస్తాం వల్ల ఇక్కడ ఏమీ మారేదేం లేదు. నీకు బానే తెలుసు, ఇది నా కళ మాత్రమే కాదు, ఇది మా అమ్మ ఒక్క కళ. అలాగే నేను మా అమ్మ కలగన్న కలల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను నాన్న. వాళ్ళమ్మలాగే వీడు కూడా చాలా మొండోడు. కానీ నువ్వు దేనికి దిగులు పడకు. కాలం మారేటప్పుడు అన్నీ మారిపోతాయి. సరేగాని, మన ఇంటికొక కొత్త కుక్కు పనికొచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళి తన్ని మీట్ అవ్వు. నీకేది నచ్చుతుంది, ఏది నచ్చదు, నువ్వు ఇష్టపడి తినేవన్నీ వెళ్ళి తనకు చెప్పు. సరే మావయ్య. అవునమ్మా, నాకు పెద్ద ఇంట్లో వంట పని దొరికింది. పెద్ద ఆయన కానీ చాలా మంచివారు. ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఇక పైన మీకు టెన్షన్ వద్దు, మంచి జీతం ఇస్తానని యజమాని గారు చెప్పారు. నేను కూడా డబ్బులు పంపిస్తూనే ఉంటాను. మేడం వస్తున్నారు, ఫోన్ పెట్టు. సరే అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. నమస్తే మేడం. అదేంటంటే పని దొరికే సంతోషంలో ఏదో మాట్లాడుతున్నాను. ఇదంతా అలా ఉంచే. నీకు వంట బాగా ఏది చేస్తావో చెప్పు. నాకు వంట బాగా తెలుసు. మీరు చెప్పినవన్నీ నేను చేసి పెడతాను. సరే, మంచిది. కాసేపైన తర్వాత నా రూమ్కి రానివ్వు. నీకు నా డైట్ చాట్ ఇస్తాను. తర్వాత ఆ చాట్ ప్రకారమే నాకు వంట చేసి పెట్టు. సరే మేడం. ఈవిడ ఎవరు? ఎందుకు చిరాగ్గా ముఖం పెట్టుకుని మాట్లాడుతుంది? చిన్నయ్య భార్య, అభిషేక్ అన్నయ్య భార్య. అన్ని విషయాల్ని గమనిస్తుంది. నమస్తే చిన్న యజమాని గారు, మీకోసం జ్యూస్. నమస్తే. కొత్తగా వచ్చావేంటి? అందుకే నీకు తెలియదేమో, నాకు జ్యూస్ అసలు నచ్చదు. అవును యజమాని, ఇదే నా మొదటి రోజు. మీకు జ్యూస్ నచ్చదని దిలీప్ నా దగ్గర చెప్పాడు. కానీ మీరు డే అండ్ నైట్ చదువుతున్నారు కదా, అది నాకు తెలిసింది. అలాగైతే మీరు ఖచ్చితంగా ఒక గ్లాస్ జ్యూస్ తాగే తీరాలి. మీకోసం ప్రేమతో తీసుకొచ్చాను, ప్లీజ్ తాగండి. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. అద్భుతంగా మాట్లాడటమే కాదు, బాగా పనిచేస్తాను కూడా. తాగుతా. సరే యజమాని, ఈ రోజు లంచ్ అండ్ డిన్నర్ లో ఏమేం తింటారో నాతో చెప్పండి. మిమ్మల్ని ఆరోహి మేడం అడగమన్నారు. నీకు తెలిసింది ఏదైనా చెయ్యి. సరే, అయితే మీకోసం స్పెషల్ గా రాజ్మా వంట చేస్తాను. యజమాని, జ్యూస్ తాగండి, లేకపోతే యూజే ఉండదు. సరే. ఓకే, జ్యూస్ ఎలా పనిచేస్తుందో నాకు తెలీదు. కానీ ఇక్కడికి రావడం వల్ల మోహనికి చాలా లాభం ఉంది.
వర్మ గారు, ఫైల్ నాకు దొరికేసింది. డేటాని కూడా నేను చెక్ చేసేసాను. ఒక పని చేయండి, రేపు మీరు ఆఫీస్కి వచ్చేయండి. అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. అరే, నువ్వెప్పుడొచ్చావు? మీకోసం వేడిగా పాలు తీసుకొచ్చాను. పని మాత్రమే ముఖ్యం కాదు, మీ హెల్త్ కూడా చూసుకోవాలి. ఆ, నీ చేతిలో నుండి పాలు తీసుకుని తాగిన వెంటనే ఈ పాలు అమృతంగా మారింది. నాకు బలం వచ్చింది. నేను ఇప్పుడే వస్తాను. సరే, నేను ఎదురు చూస్తూ ఉంటా. ఏమైంది? 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 కాలు పట్టేసింది. ఓహో, పైకిలే పైకిలే, రా రా. కూర్చో కూర్చో కూర్చో, ఇక్కడే కూర్చో, బాగుంటుంది. అరే, ఏది చూపించు. ఉండు, నేను కాస్త మసాజ్ చేస్తాను. ఆ, రా రా రా, కాలు కాస్త పైకివ్వు. ఇంకా కొంచెం బాగా ఫీల్ అవుతావు. అదే నేను మసాజ్ చేస్తున్నాను కదా. ఇదిగో, ఈ వేలిని కాస్త లాగైనా. చూసావా? చిన్నతనంలో కాలిలా బెనికినప్పుడు నేను ఈ విధంగానే చేస్తాను. ఇప్పుడు ఎంతో పర్వాలేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంటికి ఎలా వెళ్తాను? ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగో, నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నీకు ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రామిస్. మంచిది, మీరు చెప్తేనే అదే చాలు. ఇక పైన ఇక్కడే ఉంటాను, మీ బంగళాలో, మీ పక్కనే. అది ఒక్క నిమిషం. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. దిలీప్, దిలీప్. సార్. మోహిని ఇక నుంచి ఈ ఇంట్లో ఇక్కడే ఉండబోతోంది. తనకొక రూముని ఏర్పాటు చేయి. వెళ్ళు. సరే సార్. ఏర్పాటు చేసేశాను. ఇదిగో నీ రూమ్. ఇంకో విషయం, పొద్దున్న త్వరగా లే, లేకపోతే ఆరో ఇవ్వడం కోపడతారు. పర్వాలేదు మోహిని, ఉదయం నొప్పి పుట్టిందని బానే నటించావు. ఇక ఆట మొదలవబోతుంది. ఇప్పుడే కదా ఇంట్లోకి రావడం మొదలు పెట్టా. తర్వాత జరిగేది చూడు. మోహిని తన ఆటను చూపిస్తుంది. నీకోసం కాఫీ తీసుకొచ్చాను. కాఫీ తాగితే చదువు బాగా వస్తుంది, ఇంకా నిద్ర రాదు. నాకు కూడా కాఫీ అవసరమే. సారీ సారీ యజమాని గారు, నేను క్లీన్ చేస్తాను. పోనీ పోనీ, పర్లేదు, నేండి. నైస్ కాఫీ, థ్యాంక్ యూ. ఆరోహి మేడం ఎక్కడ యజమాని? తన ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్ళింది. మీరు పార్టీకి వెళ్ళలేదా? లేదు, నాకు పార్టీ అంతా సౌండ్ ఏమి నచ్చవు, అది నాకు అలర్జీ. సరే, మిమ్మల్ని నేను ఒకటి అడగనా? అడుగు.
మీ నాన్న చూస్తే ఎంత గొప్ప మనిషి, ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. కానీ ఎందుకు ఇంతలా చదువుతున్నారు? ఇదంతా మీకు అవసరమా? ఇది మా అమ్మ ఒక కళ. నేను బాగా చదివి ఒక మంచి ఆఫీసర్ అవ్వాలనుకుంది. ప్రజలకి నేను సేవ చేయాలి. అందుకనే నేను సివిల్ సర్వీస్కి చదువుతున్నా. అలాగే చెప్పాలంటే మా నాన్నగారి యొక్క పాలిటిక్స్, డబ్బు పైనంతా యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు. నాకు చదువు అంటే చాలా చాలా ఇష్టం. లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంటి పరిస్థితి దారుణంగా ఉంది. అందుకనే చదువు వదిలేసి పనికొచ్చాను. సరే పర్లేదు, కావాలంటే నువ్వు ఇప్పుడు పని చేసుకుంటూ చదువుకోవచ్చు. నువ్వు ఇష్టపడ్డావు అనుకో, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. సరే, లేట్ నైట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. సరే. నాకు అప్పుడే తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. ఏంటి యజమాని మీరా? అది ఈ సమయంలో? అది ఏంటంటే నీకు ఏమైనా కావాలా? అదేం లేదు, నీ కాలు బాగా బెనికింది కదా, దాన్ని చూడటానికే వచ్చాను. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు నొప్పి కాస్త తగ్గింది. మీరు మసాజ్ చేశారుగా, మొత్తం నొప్పి అప్పుడే పోయింది. మీ అయ్యగారిని జీవితంలో సంతోషంగా ఉంచుకో, అప్పుడు జీవితంలో ఎలాంటి నొప్పి ఉండదు. అర్థమైంది కదా? నువ్విక్కడ సంతోషంగా ఉంటావు. యజమాన్ని సంతోషపెట్టడమే మోహిని పని. ఏమంటున్నావు? రా, మొదలు పెడదాం, రా. ఆరోహి మేడం, టిఫిన్ రెడీగా ఉంది. మేడం ఎక్కడున్నారు? నా నక్లెస్ ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? మేడం క్లీన్ చేస్తున్నారు. ఇలా ఇవ్వు. ఏంటి, ఇల్లుని క్లీన్ చేస్తూ నక్లెస్ కూడా దోచేయాలనుకున్నావా? లేదు మేడం, అలాంటిదేం లేదు. నీలాంటి బిచ్చగతుల అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. ఆరోహి, ఎందుకని అరుస్తున్నావిలా? సరే, తెలియకుండా పడేసుంటుందేమో, అందుకని ఇలానా? ప్లీజ్ శాంతంగా ఉండు ఆరోహి. అభిషేక్, నువ్వు ఇందులో తలదూర్చుకో. ఇలాంటి అమ్మాయిల గురించి నీకు అస్సలు తెలీదు. కాస్ట్లీ వస్తువులు చూస్తేనే మైమర్చిపోతారు. ఇంకోసారి నా వస్తువులు గనక తీసావనుకో, రూమ్ నుంచి బయటకు వెళ్ళావు. ఇలా అంతే ఎవరైనా మాట్లాడతారా? ఊరికే మెళ్ళ వేసుకుని చూసాను, అంతే కదా. త్వరలోనే ఆ నెక్లెస్ నా మెడకి వస్తుంది. మోహిని, చెప్పండి యజమాని. మోహిని, ఆరోహి కాస్త నీతో తప్పుగా నడుచుకుంది, అందువల్ల నేను సారీ చెప్తున్నా నీకు. ఏం చేయమంటారు, మేం పేదవాళ్ళం. మాటలు అనిపించుకోవడం మా తలరాత కదా, అందుకని ఇదంతా విని విని మాకు అలవాటైంది. మోహిని, ఎందుకని ఇలా నువ్వు ఆలోచిస్తున్నావు? లోకంలో అందరూ సమానమే, అందరికీ సంతోషంగా ఉండటానికి అధికారం ఉంది, అలాగే నీకు కూడా. మీరెంత మంచివారండి, నా ఫీలింగ్స్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు. ఇదిగో మాల్దీవ్స్ కి 2 టికెట్లు. అభిషేక్ తో జాలీగా వెళ్ళేసిరా. సంతోషంగా ఉండు కోడలా. ఏమంటున్నారు మావయ్య? థ్యాంక్ యూ. హా. అభిషేక్, ఇలా చూడు, మావయ్య మన కోసం మాల్దీవ్ కోసం టికెట్స్ తెచ్చారు. అక్కడ ఊరంతా చాలా బాగుంటుంది కదా. ఆరోహి, నా వల్ల రాలేను అక్కడికి. ఇంకా 2 వారాల్లో ఎగ్జామ్స్ వస్తాయి.
నిజం చెప్పాలంటే నేను కష్టపడి సంపాదించి నా భార్యను తీసుకెళ్తా బయటికి. దొంగతనంతో సంపాదించి నాకొద్దు. ఏంట్రా వీడు ఎప్పుడు చూసినా నిజాయితీ అది ఇది అంటూ ఇద్దరు ఊరు తిరిగేసి వస్తారనుకున్నాను. ఇంకా మోహినితో సంతోషంగా ఉందామనుకున్నాను. నా ప్లాన్ మొత్తం వీడు పాడు చేశాడు. నీకోసం నేను బహుమతి తీసుకొచ్చాను. ఆహా, ఈ డ్రెస్ ఎంత బాగుందో. ఇది చాలా ఖరీదైనగా ఉంది. ఆ, ఈ డ్రెస్ నువ్వు వేసుకుని వచ్చావంటే ఈ డ్రెస్కే అందం చేకూరుతుంది. ఇలా చూడు, ఈ రోజు రాత్రి ఈ డ్రెస్ వేసుకుని నువ్వు సిద్ధంగా ఉండాలి. నీకు నేను స్వర్గం చూపించబోతున్నాను. ఆ, ఎప్పుడు నేను ఈ రాత్రి కోసమే వెయిట్ చేస్తున్నాను. అది సరే. నువ్వేనా? ఇక్కడేం చేస్తున్నావు? సార్ నేను అది ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇక నుంచి వంటగదిలోకి రాకు. బయట ఉన్న పనులు చూడు. వెళ్ళు. హా, తెరిచున్న ఇంట్లోకి ఏదో దూరినట్టు. ఇప్పుడు ఈ చోట నువ్వు నేను. అయ్యా, నాకు కాస్త పనుంది. నైట్ వరకు కాస్త వెయిట్ చేయండి. ఈ రోజు రాత్రి మీకు బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీరు ఈ కాఫీ తాగిన తర్వాత మిమ్మల్ని నా వశం చేసుకుంటాను. చిన్న యజమాని, మీకోసం కాఫీ. థ్యాంక్ యూ. నేను నీకు చెప్పకుండానే నాకు రోజు కాఫీ తీసుకొచ్చిస్తున్నావు. నిజంగానే మంచి ఎనర్జీ దొరికింది. కాఫీ బాగుందా? హా, బానే ఉందిగా. ఏమైందండి? మీకు బాగానే ఉందా? మోహిని, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ముందు మీరు పైకి లేవండి. మోహిని, అలాగే బాగా పడుకోండి. రా 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 జింక పిల్లలా ఎగురుకుంటూ వస్తున్నావు. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అవన్నీ రేపు చెప్పొచ్చులే. ఇప్పుడు నీ యజమానుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు. లేదు సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు కాస్త డబ్బులు కావాలి. సరే సరే, రేపు ఒక 10-20 ఇస్తాను, తీసుకుందులే. నాకు 10-5,000 కాదు, 10 లక్షలు కావాలి. 10 లక్షల? 10 లక్షల్ని కల్లో అయినా చూసావా? అరే, 2-3 రోజులు నీతో పడుకుని లేచాను, అంతే కదా. వెంటనే రెచ్చిపోతున్నావు. 10 లక్షలు కావాలి. ఒకటి తెలుసుకోండి, మీరు నాతో ఇలా ఉంటున్నారు కదా, నేను దానికే డబ్బులు అడుగుతున్నాను. నీకు రేటు మాట్లాడుతున్నావా? మళ్ళీ అర్థం పర్థం లేకుండా ఇలా మాట్లాడావనుకో
పాలల్లో పడిన ఈగలా నిన్ను తీసి పారేయాల్సి ఉంటుంది. నీ అర్హతను మర్చిపోకు. 10 లక్షలు కావాలట. దీన్ని కాస్త చూడండి. రేపటిలోగా నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. తర్వాత మీ రాజకీయ జీవితమే ముగిసిపోతుంది. వెళ్ళొస్తాను యజమాని, చాలా పనులున్నాయి నాకు. నీకు అసలు ఏం కావాలి? ఎందుకని ఇవన్నీ చేసావు? నువ్వు నన్ను మోసం చేసావు. ఏంటి మీరు? అదేమీ లేదు సార్, మీరు నిజంగా చాలా మంచివారు. నేను మిమ్మల్ని ఎలా మోసం చేస్తాను? నాకు ఒకే ఒక ఆశే ఉంది. అది మీరు ఆరోహి మేడం దగ్గరున్న డైమండ్ నెక్లెస్ ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి. ఇప్పటికీ ఇది చాలు, మిగతా అవి తర్వాత చూసుకుందాం. ఇవన్నీ నా వల్లేం కాదు. అలాగే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వీటి యొక్క పరిణామాలు చాలా మోసంగా ఉంటాయి. ఇప్పటి వరకు మీ సమస్య గురించి మీరు ఆలోచిస్తే చాలు. మీరు గాని నా మాట వినకపోతే మన ప్రేమ లీలల్ని మీ నాన్నకి మీ ఆవిడికి చూపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసుగా. మీ నిజాయితీ ఓడిపోయి నీటిలో తేలుతుంది. అదే నేనేం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యండి. చిన్న యజమాని, స్కూల్ పిల్లాళ్ళలాగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ డైమండ్ నెక్లెస్ ని తీసుకుని రండి. సరే, ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. లేదు, ఈ విధంగా అంతా నేను చేయలేను. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నా? ఏం లేదు. ఇతనికేమైంది? 10 లక్షల రూపాయలున్నాయి. ఈ బ్యాగ్ను తీసుకుని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో, లేదంటే పర్యవసానం దారుణంగా ఉంటుంది. వెళ్ళు. మామిడి పండులో గుజ్జున్నంత వరకు దాన్ని తింటేనే అది బాగుంటుంది. మీరు నాకు మామిడి పండులాగా, నేను మిమ్మల్ని మొత్తంగా తినాలి కదా. అంతవరకే ఎక్కడికి వెళ్ళను. ఇంకొక విషయం, మీ వల్ల నాకు ఏదైనా జరిగినా కూడా బయట నా మనుషులున్నారుగా, వాళ్ళు వీడియోని వైరల్ చేస్తారు. అందుకనే చెప్తున్నాను, ఇలా బెదిరించే పనులు నాతో పెట్టుకోకు, అర్థమైందా? మోహిని, 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 నువ్వెక్కడున్నావు? దిలీప్, దిలీప్, మోహిని ఎక్కడుంది? మేడం, తను ఇక్కడే ఉండేది, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏంటి కోడలా, ఇంట్లో ఇలా అరుస్తున్నావేంటి? మోహిని అసలు కనిపించట్లేదు మావయ్య. కానీ పని వదిలేసి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. సరే మా, సరే, మీరు దేనికి బాధపడద్దు. మిమ్మల్ని త్వరలోనే చూడ్డానికి నేను వస్తాను. సరే అమ్మా, తర్వాత మాట్లాడతా. చాలాసేపటి నుంచి నిన్ను పిలుస్తూ ఉంటే, కానీ నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావా?
నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? మీ సున్నితమైన చేతిని జాగ్రత్తగా చూసుకోండి మేడం. అనవసరంగా ఎముక ఇరుకుపోతుంది. మావయ్య ఏంటిది? మీరేంటి ఇదంతా చూస్తున్నారు? ఇప్పుడే ఈ నిమిషమే దీన్ని మెడ పట్టుకొని బయటికి నెట్టండి. కోడలా, నువ్వే తప్పు చేస్తున్నావు. నువ్వెందుకు ఇప్పుడు తన్ని కొట్టడానికి వెళ్ళావు? జరిగిన విషయాన్ని మర్చిపో అమ్మా. నేను ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. మావయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఈ పని మనిషిని మీరు బయటకు నెట్టాల్సింది పోయి మీరు నాకే చెప్తున్నారా? ఛే! అరే కోడలా, ఇంతవరకు నేను తప్పైన పనులు చేసిందే లేదు, కానీ నీ వల్ల ఈరోజు ఈ తప్పైన పనులు చేయాల్సి వస్తుంది. ఇక నా వల్ల కాదు. ఇక చూడు, నేను నీ పనిని పూర్తి చేసేసా. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఈ వీడియోని డిలీట్ చేసే. నా కళ్ళ ముందర డిలీట్ చేయి. అరే ఏంటి చిన్న యజమాని, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఇప్పుడే కదా నేను మొదలు పెట్టాను. ఇంత త్వరగా మిమ్మల్ని నేను వదిలేసి వెళ్ళను. ఇక చూడు మోహిని, నీ వల్ల ఆల్రెడీ నేను టెన్షన్లో ఉన్నాను. కొన్ని రోజుల్లో నాకు ఎలాగో ఎగ్జామ్ ఉంది, అందుకోసం నేను బాగా ప్రిపేర్ అయ్యాను కూడా. ప్లీజ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తా, నువ్వు కాస్త ఆపే. నిజంగానే నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం నేను ఆపేయాలా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదంటే నేను ఏమేమి చెప్తానో అవన్నీ చేసే తీరాలి. సరేనా చిన్న యజమాని? సరే, ఇప్పుడు వెళ్ళొచ్చు. మీకు వేడైన కాఫీని నేను తీసుకొస్తాను. డైమండ్ నెక్లెస్. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు కదా, నీ కలను నెరవేర్చుకున్నావా? నేను నీకు ముందే చెప్పాను, ఆఫీసర్ అయ్యే కలను వదిలిపెట్టమని. ఇంటి బిజినెస్ ను గమనించుకోమని చెప్పాను. కానీ నువ్వు చాలా మొండోడివి కదా, నా మాట కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవించు. ఫెయిల్ అవ్వాల్సింది ఉండింది కదా, అప్పుడు డే అండ్ నైట్ చదివి ఏంటి లాభం అసలు? దీనికన్నా మన బంధానికి ఇంపార్టెంట్ ఇచ్చుండొచ్చుగా. ఇచ్చుంటే ఎంత బాగుండేదో. బుద్ధి లేనోడు. విన్నాక చాలా బాధగా అనిపించింది. ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అయ్యావంట. సరే, అది పర్వాలేదు, నా విషయం మర్చిపోకు. ఈ రోజు ఈవినింగ్ 5 గంటలకి నాకు 50 లక్షలు క్యాష్ గా కావాలి, అర్థమైందా? ఇవ్వలేదనుకో, ఆ వీడియో గుర్తుందిగా, ఆ వీడియోని అందరికీ చూపిస్తాను. ఫెయిల్ అయిన షాక్ కాకుండా ఇంకొక షాక్ ఉంటుంది, అర్థమైందా అభిషేక్ బాబు? 50 లక్షలు ఈరోజు ఇవ్వాలి. నేను చేసిన ఒక పెద్ద తప్పు వల్ల మీ కళ నేను నెరవేర్చలేకుండా పోయానమ్మా. అమ్మా, నన్ను దయచేసి క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.
తప్పు చేసింది నేను. వాటి యొక్క శిక్షను కూడా నేనే అనుభవించాలి. ఇదిగో, ఇందులో 50 లక్షలున్నాయి. నువ్వు నాకు ముందే చెప్పావు, డబ్బు చేతికొచ్చిన వెంటనే వీడియోని డిలీట్ చేస్తానని చెప్పావు. అలాగే ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానన్నావు. నీ ప్రామిస్ని మర్చిపోకు. వీడియోని డిలీట్ చేసేస్తానండి. ఎందుకింత కంగారు పడుతున్నారు? నా పనిని ముందు పూర్తి చేస్తాను. తనకి డబ్బు మొత్తంగా దొరికింది కదా, ఇంకా తనకిక్కడ ఏం పని మిగిలిందో అర్థం కావట్లేదే. భాను సింగ్ దగ్గర 50 లక్షలు వచ్చేసాయి, కానీ అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. డబ్బులు ఈ రోజే వచ్చేసినాయి అనుకో, ఈ రోజే ఇంటి నుంచి వెళ్ళిపోదాం, సరేనా? ఈ సమయంలో ఎవరు? రండి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడేంటి విషయం ఏంటి? మీ ఇంట్లో పని చేస్తున్న మోహినిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు? తినకి ఎదురుగా మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది. జనాల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటుంది. లేదు సార్, ఇదంతా అబద్ధం. ఎవరు నా పైన ఇలా నిందలు వేస్తున్నారు? నేను పేదదాన్ని సార్, నేను ఎలా ద్రోహం చేస్తాను? అపో, నా ముందు నువ్వు నటించాల్సిన అవసరం లేదు. నీతో తోడు ఉన్న ఇంకో దాన్ని కూడా అరెస్ట్ చేశాము. తను తన చేసిన తప్పుని ఒప్పేసుకుంది. ఇంకొకరా? మీరేమంటున్నారు? నాకు వేరే వాళ్ళు ఎవరూ లేరు. నీతో తోడుగా పనిచేసే వేరే మనిషి ఎవరో మాకు తెలుసు. వాళ్ళు చెప్పే నువ్వు ఇదంతా చేస్తున్నావు. తీసుకురండి రా వాడిని. నాకు అప్పుడే తెలుసు నువ్వు వస్తావని. మనం ఎలా ప్లాన్ చేసామో అలాగే అంతా జరుగుతుంది. అందరినీ నా వశం చేసుకున్నాను. చాలు, ఇంకా బౌండరీ సిక్సరే కొట్టాలి. దిలీప్, వీడు మా ఇంట్లో పనిచేస్తున్నాడు. అవును, వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ? ప్రతి ఇంట్లో పని కావాలి అని చెప్పి ఇలాగే దూరుకుంటారు. తర్వాత వాళ్ళని ట్రాప్ చేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు. కానీ ఎవరు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. వెంటనే వీళ్ళని చాలా రోజులుగా ఫాలో అయ్యాము. ఇంకా మీ ఇంట్లో నుంచి కాల్ రాగానే మేము యాక్షన్ తీసుకున్నాము. బట్ ఎవరు ఫోన్ చేశారు? నేనే చేశా. ఇదంతా ఒక ఆడదే కదా, ఇది ఒక రాక్షసి. తిని కాఫీలో మత్తు మంది కల్పించి నాకు తప్పైన వీడియోని తీసింది. ఆ తర్వాత తిని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాం చేసింది. నా జీవితాన్ని నరకంలోకి తోసింది. దీని యొక్క ఆలోచన వల్లే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను నాన్న. దీని యొక్క ఆలోచన వల్లే ఇవాళ నేను నాకు శిక్షనే వేసుకుందాం అనుకున్నా. ధైర్యంగా ఎదిరించే వాడికే అన్నీ దొరుకుతాయి. హలో పోలీస్, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నేను ధైర్యం మొత్తం కోల్పోయా. అంతా ముగిసిపోయిందని నేను అనుకున్నాను. ఆ తర్వాత నేనే డిసైడ్ చేశా, నేను ఒక పిరికివాణి లెక్క సూసైడ్ చేసుకోకూడదని. వెంటనే వదిలేసి నాకు జరిగిన ఈ అన్యాయాన్ని పోరాడదామని అనుకున్నా. అప్పుడే ఈయనకి కాల్ చేశా. ఇన్స్పెక్టర్ గారు, ఈ మోహిని నా కొడుకును మాత్రమే కాదు, నన్ను కూడా వశపరుచుకుని నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంది.
ఇది చాలా చాలా కన్నింగ్ అయింది. ఇదిగోండి మీ బ్యాగు. వీళ్ళకి దగ్గే దండన ఇవ్వడం చట్టం తన పని. ఇద్దరిని లాక్కురండి. ఓవే. ఇన్స్పెక్టర్ గారు, మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్. వాళ్లకు కఠిన శిక్షను విధించండి. వాళ్ళు భవిష్యత్తులో ఇంకెవర్ని ఈ విధంగా మోసం చేయకూడదు. ఖచ్చితంగా. ధన్యవాదాలు. అభిషేక్, నువ్వు ఇంత టెన్షన్గా ఉన్నావే? అంతేకాకుండా తను నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. నీకు ఏదైనా అయింటే నా పరిస్థితి ఏంటి? నన్ను క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. నాకు కూడా ఈరోజే అర్థమైంది. డబ్బు మనిషికి గుర్తింపు కాదు, గౌరవమైన జీవితం, నిజాయితీ గల ఆలోచనలే ఒక మనిషికి గుర్తింపు. ఈరోజు నేను ఈ విషయాన్ని నా కొడుకు దగ్గర నేర్చుకున్నాను. నా కొడుకు నా ధన్యవాదాలు.